ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గాయత్రి, బాలాగారి పరిస్థితి నీకు తెలుసు కదా. మా కోసం మీరు చూడొద్దు. ఎవరు వారసులనిచ్చినా ఈ ఇంట్లో పిల్లల నవ్వులతో పెద్దవాళ్లు ప్రశాంతంగా హాయిగా ఉంటారు. ఇప్పుడు అందరి కోరికల్ని తీర్చగలిగేది మీరే. మీలో నుంచి మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు తీసేయండి. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటూ పెద్దవాళ్లు సంతోషపడే వారసుల్ని మీరైనా ఇవ్వండి. అది కాదక్కా. గాయత్రి, ఈ విషయంలో నువ్వు ఎవరి గురించి ఆలోచించకు. ఇంట్లో వాళ్ళు మీ వల్లైనా ఆనందంగా ఉంటే అంతే చాలు. అర్థం చేసుకో గాయత్రి. సరే అక్క. ఏమండి? ఏంటి గాయత్రి? ఒకసారి లేవండి. లేవండి. ఏంటి గాయత్రి? ఏవేవో కోపాలతో, ఏదేదో ఆలోచిస్తూ ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టాను. అక్క విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు మా అక్కకి క్షమాపణ చెప్పినా మిమ్మల్ని నేను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖంగా ఉన్నాను. వీటన్నింటికీ ఐఎమ్ వెరీ సారీ అండి. గాయత్రి, మన మధ్య సారీలేంటి? నీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ లవ్ యూ అండి. రియల్లీ లవ్ యూ సో మచ్. గాయత్రి నన్ను అర్థం చేసుకుంది. రేపు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. ఆమె వల్ల నిజం తెలిస్తే నాకు గాయత్రి దూరం అవ్వచ్చు. అలా జరగకముందే నేను గాయత్రి ఒక్కటైపోతే నన్ను విడిచి గాయత్రి దూరంగా వెళ్ళదు. ఆ కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఫైల్ని ఇంటికి తెచ్చుకున్నావా త్రిపుర? ఆ ఫైల్ని ఎలాగైనా మాయం చేయాలి. అప్పుడే రేపు నేను నీ మీద వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. జస్ట్ మిస్, లేకపోతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేవాడిని.
ఈ ఫైల్ని మాయం చేస్తే రేపు త్రిపుర అడ్డంగా బుక్ అయిపోతుంది. త్రిపుర, నన్ను ఎండి కాకుండా అడ్డుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను అదే ఎండి పోస్ట్ నుంచి దించి నేను ఎండినవుతాను. స్వామి, చాలా రోజుల తర్వాత ఈరోజు అమ్మని కలుస్తున్నాను. ఇకపైన అమ్మకి ఎలాంటి కష్టం లేకుండా, మా అమ్మ కాలు కదపకుండా సంతోషంగా చూసుకునేలా దీవించు తండ్రి. అమ్మ ఫ్లైట్ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది. త్వరగా వెళ్ళి అమ్మని తీసుకురావాలి. వెళ్తున్నావా త్రిపుర? వెళ్ళు. ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ చేస్తాను. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసా? అవును సార్, ఇక్కడ పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉందని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. వివరాలు చెప్పండి. అడ్రస్ ఎక్కడ? అడ్రస్ సార్, బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ యశోద కన్స్ట్రక్షన్స్ ఆఫీస్. మీరు త్వరగా వెళ్తే రెడ్ హ్యాండెడ్గా బ్లాక్ మనీ దొరికిపోతుంది. ఓకే. ఆఫీస్లో ఉన్న 50 లక్షల మనీకి సంబంధించిన బిల్స్, డాక్యుమెంట్స్ నేను దాచేశాను. ఇప్పుడు ఆఫీస్లో ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారు. 50 లక్షలకు లెక్కలు చూపించలేదని ఎండీని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు త్రిపుర అన్ఫిట్ ఎండీ అని డిక్లేర్ చేస్తారు. ఆ తరువాత ఎండీగా నేను సింహాసనం ఎక్కుతాను.